ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో వన్ గాడ్ వన్ వే వీక్షకులకు నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. సంఘములో చందా ఎందుకు ఇవ్వాలి అనేది మనం ఈరోజు నేర్చుకుందాం. ప్రాముఖ్యంగా ఈరోజు మనం చూస్తే ఈ మధ్య కాలంలో చాలామంది క్రీస్తు విరోధులు, దేవుని విరోధులు ఈ కానుకల గురించి ఎక్కువగా మాట్లాడతారు. అంటే ఈ 10% ఈ దశమ భాగం గురించి ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు. దశమ భాగాలు తీసుకుంటారు, దశమ భాగాలతోనే ఎక్కువ గడించుకుంటారు, ఏ పనులు చేయరు అని రకరకాలైనటువంటి మనం చూస్తూ ఉన్నాం. మనం దాని గురించి ఈరోజు క్లుప్తంగా నేర్చుకునే ప్రయత్నం చేద్దాం గ్రంథం ఆధారంగా. వాస్తవానికి అసలు ఈ కానుక ఎవరు ఇవ్వాలి, ఈ కానుక ఎందుకు ఇవ్వాలి, ఈ కానుక అనేది ఎవరు ఇమ్మన్నారు, ఈ కానుక అనేది ఎంత ఇమ్మన్నారు, అలాగే ఈ కానుక అనేది ఏ రోజు ఇవ్వాలి అనేది ఈరోజు మనం గ్రంథం ఆధారంగా నేర్చుకుందాం. మొదటగా సంఘము అంటే ఎవరు అని మనం ఆలోచన చేస్తే, సంఘము అంటే దేవుని సంఘము నుండి వెలుపల ఉన్నవారిని, అంటే బయట ఉన్నవారిని దేవుడు తన సంఘములోకి పిలువబడినవారు. అంటే ఎవరైతే యేసు దేవుని కుమారుడని విశ్వసిస్తారో, ఆ విశ్వాసం బట్టి బాప్తిసం పొందుతారో వారు పరిశుద్ధులు అవుతారు. ఆ పరిశుద్ధులు అనేవారు దేవుని సంఘంలో సభ్యులు అవుతారు. అంటే రక్షింపబడిన వారు, రక్షింపబడే ఆత్మలను సంఘము అంటారు. సంఘము అంటే భౌతికమైన చర్చ్ బిల్డింగ్ కాదు. సంఘము అంటే ఇంకోటి కాదని సంగతి గమనించాలి. సంఘము అంటే పిలువబడిన వారు, సంఘము అంటే ఆత్మబడిన వారు, ఆత్మ రక్షింపబడిన వారిని సంఘము అంటారు. అయితే ఈ సంఘములో ఉన్న సభ్యులకు, అంటే దేవుని చేత రక్షింపబడినటువంటి సభ్యులు ఎవరెవరైతే ఉంటారో వారు మాత్రమే చందా ఇవ్వాలి. అంటే పరిశుద్ధులు మాత్రమే ఇవ్వాలి. మళ్ళీ చెప్తున్నాను, యేసు దేవుడని నమ్మి బాప్తీసం పొందినవాడు పరిశుద్ధుడు కాదు. యేసు 3 అవతారాలు ఎత్తాడు అని నమ్మినవాడు బాప్తీసం పొందిన వాడు రక్షింపబడ్డాడు. కాబట్టి యేసు దేవుని కుమారుడు అని ఎవడైతే భూమి మీద విశ్వసిస్తాడో, ఆయన ద్వారా నా పాపలు క్షమింపబడదని విశ్వసిస్తాడు, ఆయన ద్వారా నిత్య జీవం ఉందని విశ్వసిస్తాడు, ఆ వ్యక్తి దేవుని సంఘం అవుతాడు, ఆ వ్యక్తి పరిశుద్ధుడవుతాడు, ఆ వ్యక్తి దేవుని చేత రక్షింపబడతాడు. ఇది నేను చెప్పిన విషయాలు కాదు, పరిశుద్ధ గ్రంథం చెప్పింది. అయితే దేవుడు ఎంత గొప్ప బలశాలి కదా, ఆయన శ్రీమంతుడు కదా, ఆయన అనంత జ్ఞాని కదా. మరి ఈ పరిశుద్ధులకు సంఘంలో ఈ 10% లేదా ఈ చందా అనేది ఎందుకు ఇవ్వమన్నాడు అనేది మనం ఆలోచన చేయాలి. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, మొట్టమొదటిగా కానుక ఎవరు ఇవ్వాలి, లేదా చందా అనేది ఎవరు ఇవ్వాలి, లేదా 10% ఎవరు ఇవ్వాలి మనం ఆలోచన చేస్తే, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 1 నుండి 2 మనం చూద్దాం. పరిశుద్ధుల కొరకైన కానుక విషయం అయితే అన్నాడు. పౌలు కొరింథీయులో ఉన్న క్రీస్తు సంఘానికి రాస్తే ఏమన్నాడంటే, పరిశుద్ధుల కొరకైన కానుక విషయము అన్నాడు. అంటే కానుక ఎవరు ఇవ్వాలంటున్నాడు? పరిశుద్ధులు. ఒక వ్యక్తి పరిశుద్ధులు అవుతాడు ఎప్పుడవుతాడు? యేసుక్రీస్తు దేవుని కుమారుడిని నమ్మి మారు మనసు పొంది పాపక్షమాపణ పొంది క్రీస్తు స్వరక్తం ఇచ్చి సంపాదించిన క్రీస్తు సంఘ సభ్యుడైతే ఆ వ్యక్తి రక్షింపబడతాడు, ఆ వ్యక్తి పరిశుద్ధులు అవుతాడు. ఆ వ్యక్తికి నియమించాడు కానుక అన్నాను. ఇది మీరు గమనించాలి. పరిశుద్ధుల కొరకైన కానుక విషయం అయితే నేను గలతీయ సంఘం, అంటే గలతీ అనేది ఊరిలో క్రీస్తు సంఘం ఉంది,
కానీ గలతీ సంఘంలోకి నియమించిన ప్రకారం ఏమని నియమించాడు? పరిశుద్ధులు మాత్రమే చందయ్యను నియమించాడు. అన్యుడు వేయడని కాదు. అన్యుడి చేత చిచ్చు బిల్లులు కట్టించకూడదు, అన్యుడి చేత కరెంటు బిల్లు కట్టించకూడదు. అన్యుడి దగ్గరికి వెళ్ళి బట్టలు తీసుకొచ్చి మా చర్చిలో కార్యక్రమం వద్ద మీరు 10 జతలు బట్టలు వచ్చి కదా పేదవారికి చీరలు పంపుతాము కాదు. పరిశుద్ధుడు అన్నాడు. నేను గలతీ సంఘమునకు నియమించిన ప్రకారం మీరును చేయుడి అంటే ఇప్పుడు కొరింథీయుల్లో ఉన్న క్రీస్తు సంఘ సభ్యులు కూడా కానుకలు పరిశుద్ధులు మాత్రమే ఇవ్వండి అంటున్నాడు. అంటూ నేను వచ్చినప్పుడు చందా పోగు చేయకుండా అంటే ఏంటి? నేను అప్పుడప్పుడు వస్తుంటాను, మీటింగ్స్ కండక్ట్ చేస్తాను, అప్పుడు మీరు అలాంటి టైంలో చందాలు పోగు చేయకండి. అంటే కానుకలు ఎత్తద్దు పర్టికులర్గా. ఎంతకు ముందు మీరు ఎత్తారని చెప్పలేదు, అలా ఎత్తకండి. ఈరోజు ఈ క్రీస్తు విరోధులు ఏం చేస్తారంటే చర్చి వార్షికోత్సవాలు అని చెప్తారు. ఆగస్టు 15, 16, 17 అంటాడు. ఇదే వార్షికోత్సవాలు అవుతున్నాయి. దేవుడు మరి మిమ్మల్ని ఆస్వాదించాలంటే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి కాబట్టి కానుక ఇవ్వండి అంటాడు. మామూలు సిమెంట్ పనుడికి అయితే ఆడు ఒక ఎంత నియమిస్తాడు, ఎంప్లాయీ ఎంత నియమిస్తాడు, కూలినాలు చేసుకుని ఎంత నియమిస్తాడు, ఎత్తేస్తాడు కానుక. ఈ కానుక ఎత్తి రెండోది ఏమంటాడు? మరి 3 రోజుల కార్యక్రమం అవుతున్నాయి కదా, మరి వచ్చిన వాళ్ళకి ఎవరు హృదయం ప్రేరేపిస్తే భోజనాలు, బట్టలు, నూనె, పప్పు, చికెన్ ఎవరు ఇస్తే దేవుడు హృదయం రేపితే ఇవ్వండి అంటాడు. ఇది రెండో కానుక. మూడో కానుక ఏంటి? ఈ మీటింగ్ జరుగుతున్నప్పుడు ఈ తెల్లవారు 10 నుండి మధ్యాహ్నం 1 గంటలు జరుగుతాయి, మళ్ళీ సాయంత్రం 6 నుండి 10 వరకు జరుగుతాయి. అప్పుడు ఏం చేస్తాడు? మళ్ళీ కానుకలు ఎత్తాడు. అంటే ఇది దేనికోసం పోగు చేసుకున్నాడు ఈ చందా అంటే వాడి కోసం, వ్యక్తి కోసం. వాడు క్రీస్తు విరోధి. కానుక ఎప్పుడు ఎత్తాలో తెలియనటువంటి క్రీస్తు విరోధి. వాడు భార్య కొరకు, వారి బిడ్డల కొరకు, తన కొరకు సొమ్ము సమకూర్చుకోవడానికి వెలుగుదోత అపవాది నియమించుకున్నటువంటి దైవజనుడు. వాడి దైవజనుడు, వాడికాడ తండ్రి, అపవాది తండ్రి. కాబట్టి ఇక్కడ ఏమన్నాడంటే చందా పోగు చేయకుండా ఎప్పుడు కానుక వేయాలంటాడు పర్టికులర్గా? ప్రతి ఆదివారమున మీలో, గమనించాలి, ఎవరు? పరిశుద్ధులు. ప్రతి ఆదివారం అంటే ఆదివారం మాత్రం, అంటే ఆదివారం ఎన్ని వస్తాయి నెలకి? 1 నెలలో 4 వస్తాయి, 1 నెల 5 వస్తాయి. అప్పుడు ఏమన్నాడంటే ప్రతి ఆదివారం మీరు ప్రతి వాడును తాను వర్ధిల్ల కొలది తన యొక్క కొంత సొమ్ము నిలువ చేసుకునేవాళ్ళను. మీరు వర్ధిల్లుతారు కదా, వారం అంతా పనిచేస్తారు కదా, సోమవారం నుండి శనివారం వరకు పని చేసుకుంటారు కదా, సోమవారం శనివారం పని చేసుకుంటారు కదా. ఈ శనివారము దేవుడు మిమ్మల్ని ఎంత ఆస్వాదించాడో వర్ధిల్లు కొలది మీరు దాచుకున్నాడు తప్ప 10% అనేది అపోస్తుల పౌలు డిక్లరేషన్ అనేది ఇవ్వలేదు. 10% అనేది కృతజ్ఞత కానుక అనేది, హృదయ ప్రేరేపణ అనేది, మొక్కుబడులు అనేవి నేటి క్రైస్తవ సమాజానికి తండ్రి అయిన దేవుడు ఇచ్చిన ఆజ్ఞ కాదు. ఈ కృతజ్ఞత కానుక కానీ, మొక్కుబడికి కానీ, దశంభాగము కానుక కానీ ఆనాటి ఇశ్రాయేలు సంతతికి మాత్రమే దేవుడిచ్చినటువంటి ఆజ్ఞ. క్రైస్తవ సమాజానికి నేడు 10% అనేది లేదు. ఈరోజు దేవుడు ఎంత ఆస్వాదిస్తే వర్ధిల్లు కొలది ఇమ్మన్నాడు. అంటే లిమిటెడ్ చెప్పలే. ఏం చేస్తున్నావు, ఎంత వర్ధిల్లావో దాని తెచ్చేయండి అన్నాడు తప్ప. అది కూడా ఎప్పుడు? ఆదివారం ఏమన్నాడు? ఎవరికి ఏమన్నాడు? పరిశుద్ధులకు ఏమన్నాడు? ఎంత ఏమన్నాడు? వర్ధిల్లు కొలది ఇవ్వడు తప్ప కమాండ్ చేయలేదు. ఇశ్రాయేల్ కమాండ్ చేశాడు 10% కంపల్సరీ తెచ్చివ్వాలని. ఈరోజు ఏం చేస్తున్నారంటే ఇశ్రాయేల్ యొక్క చట్టాన్ని తీసుకొచ్చి దశంభాగం అనేది నిలువు దోపిడీ చేస్తూ, కృతజ్ఞత కానుక నిలువు దోపిడీ చేస్తూ
అలాగే మొక్కుబడి కొడుకులను నిలువుదోపిడీ చేస్తూ అమాయక ప్రజల దగ్గర ఈ కల్వర్ సతీష్ లాంటోడు, ఆ దినకర లాంటోడు, ఇంకా మీ చుట్టూ ఉన్నటువంటి దొంగలందరూ కూడాను లక్షల లక్షలు పోగు చేసుకొని వారి పిల్లల్ని కాన్వెంట్లు చదివించుకొని వాళ్ళ పిల్లలు వెండి బంగారాలు చేసి పెద్ద పెద్ద సంబంధాలు ఇచ్చి గొప్ప దైవజనుడిగా చాలామంది అయిపోతున్నాడు మీ మధ్యన. గమనించండి, వాళ్ళంతా క్రీస్తు విరోధులు. అమాయక ప్రజలారా, మీరు మోసపోకండి. వాళ్ళు అంజుల దగ్గరికి వెళ్ళి మేము చర్చి బిల్డింగ్కి వెళ్తాను అడుక్కుంటారు. వాళ్ళు అడుక్కునే బ్యాచ్ అంతా. అలాగే వారు మేము మా బోరి ఎండని అంజుల దగ్గర వెళ్ళి అడుక్కుంటారు, బట్టలు ఏమన్నా అడుక్కుంటారు. వాళ్ళు క్రీస్తు విరోధులు. వాళ్ళకి కానుక గురించి తెలియదు, దేవుని ఆజ్ఞలు వాళ్ళకి తెలియవు. కాబట్టి ఎవరికి ఇమ్మంటున్నాడంటే కానుక పరిశుద్ధులకి ఇమ్మంటున్నాడు. ఏ రోజు ఇమ్మంటున్నాడంటే ఆదివారం మాత్రం ఇమ్మంటున్నాడు. ఎంత ఇమ్మంటున్నాడంటే వర్ధిల్లు కొలిది ఇమ్మంటున్నాడు. ఇది నేను చెప్పలేదు. ఒకవేళ ఈ వీడియో చూసి ఎంతమంది తిట్టుకుంటారో తెలియదు, కానీ లేఖనం పరిశీలన చేయండి. లేఖనం వినండి. కాబట్టి చాలామంది రిజెక్ట్ చేస్తారంటే రాజకీయ నాయకుల దగ్గరికి, వ్యాపారస్తుల దగ్గరికి వెళ్ళిపోయి, ధనవంతుల దగ్గరికి వెళ్ళిపోయి కానుకలు అడుక్కొని ఉంటారు. వీరెవ్వరు కూడా దేవుని రాజ్యానికి వెళ్ళే అవకాశమే లేదు. కాబట్టి దయతో మీరు గమనించాలి. అలాగే వీళ్ళు ఏంటంటే వ్యాపారం కూడా మా సీడీ పాటలే వినండి, మా పాటలే వినండి, మా నూనె డబ్బాలే కొనండి. అంత వ్యాపారం అంటే నమ్మకండి. అలాగే మనం 2 కొరింథీయులు రాసిన పత్రిక 8వ అధ్యాయం 33-4 చూద్దాము. 2 కొరింథీయులు రాసిన పత్రిక 8వ అధ్యాయం 3-4 చాలా జాగ్రత్తగా గ్రంథాన్ని మీరు చూడండి, పరిశీలించేయండి, సత్యాన్ని గ్రహించండి. మీ మనోనేత్రం అపవాది గుడిదం చేసి ఉంటే ఇప్పుడే దేవునికి అయ్యా మా జ్ఞానం అర్థే మనసమని అడగండి. 2 కొరింథీయులు రాసిన పత్రిక 8వ అధ్యాయం 3-4 చూస్తే, ఈ కృప విషయంలోనూ పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో పాలుపొందు విషయంలోనూ మనపూర్వకముగా మమ్మల్ని వేడుకొలుచు, వారు తమ సామర్థ్యము కొలదే కాక సామర్థ్యము కంటే ఎక్కువగా తమంతట తాము ఇచ్చిరని మీకు సాక్ష్యం ఇచ్చుచున్నాము అని. మనకి ఎంత సామర్థ్యం ఉందో దేవుడు అంతే ఇమ్మన్నాడు తప్ప అప్పులు చేసి తెప్పలు పడమని దేవుడు చెప్పలేదు. అయ్యగారు అన్నారు కదా అని ఇవ్వమని దేవుడు చెప్పలేదు. సంఘములో ఇవ్వకపోతే ఏమనుకుంటారని దేవుడు ముఖస్థుతులు చూసి కానుకిమ్మని దేవుడు చెప్పలేదు. ఈ చేతికి ఇచ్చింది ఈ చేతికి తెలియకూడదు అనే విషయాన్ని పరిశుద్ధులైనటువంటి క్రీస్తు మనకు చెప్పి ఉన్నాడు. కాబట్టి మనం ఆలోచన చేయవలసి ఉంది. మనపూర్వకంగా ఇవ్వాలి, కఠినంగా ఇవ్వకూడదు, బాధతో ఇవ్వకూడదు, సనుగుతో ఇవ్వకూడదు, ఇబ్బందితో ఇవ్వకూడదు, అప్పులు చేసి ఇవ్వకూడదు. దేవుడు అలా అడగలేదు. సర్వోన్నత దేవుడు మనకిస్తున్నాడు, అన్నీ ఇస్తున్నాడు. ఉదయకాలం అంతా జీవనోపాధిని ఇస్తున్నాడు, బలమునిస్తున్నాడు, ఆయన జనరేట్ చేస్తున్నాడు మన ప్రతి విషయంలో. అలాంటి దేవుడు మిమ్మల్ని మనోదుఖములోకి నెట్టి మీ ధనాన్ని దేవుడు ఎందుకు కోరుకుంటాడు? అసలు డబ్బును కోరుకునేవాడు తన పిల్లల్ని ఏమంటారంటే చీల్చి చెండాడి పీల్చి పిప్పి చేసినాడు అసలు దేవుడే కాదు, ఆడు దరిద్రుడు, అడుక్కున్నాడు అవుతాడు. దేవుడు ఈ నియమాన్ని సంఘంలో ఎందుకు పెట్టిన విషయం ఇంకా మనం లోతుగా అధ్యయనం చేద్దాము. ఇది ఎందుకు ఇమ్మన్నాడు అంటే మనం చూద్దాం, కొంచెం ముందుకు వెళ్తాము. కానీ ఇక్కడ వాస్తవంగా చంద ఎవరికి ఇమ్మన్నాడు, కానుక ఎవరికి ఇమ్మన్నాడు అంటే పరిశుద్ధులకి ఇమ్మన్నాడు. 2 ఏ వారం ఇమ్మన్నాడు అంటే ఆదివారం ఇమ్మన్నాడు. ఎంత ఇమ్మన్నాడు అంటే వర్ధిని కొలది ఇమ్మన్నాడు, సామర్థ్యం కొలది ఇమ్మన్నాడు తప్ప కమిట్మెంట్ చేయలేదు. చేసినోడు దేవుడే కాదు. అలాగే 2 కొరింథీయులు రాసిన పత్రిక 8:12 మనం చూస్తే, మొదట ఒకడు సిద్ధమనసైన మనస్సు కలిగి ఉంటే శక్తికి మించి కాదు కానీ కలిమి కొలది ఇచ్చినది ప్రీతికరమవును అన్నాడు. శక్తికి మించి ఇవ్వకూడదు. నీకు రోజు 500 రూపాయలు కూలి వస్తే నెలకి ఎంత, వారంకి ఎంత అవుతుంది? 7/5 3,500. నీ భార్య అంత, నీ భార్య కొన్న ఆహారం ఎంత, నీ పిల్లకున్న ఆహారం ఎంత, నీ పిల్లకు చదువు ఎంత?
కలిమి అంటే కలిసికట్టుగా ఏమండి ఒక కుటుంబం నిర్ణయించుకోవాలి, ఏమండి మనకు వచ్చిన ఆదాయం ఎంత, మనం దేవునికి ఎంత ఇద్దాం, అది దేవుని దృష్టికి ఏమంటే ప్రీతికరము అంటున్నాడు సంఘం వేసే తప్ప ఏ మీరు ఇవ్వకపోతే అప్పుడు పని అయిపోతారు, మీరు ఇవ్వకపోతే మీకు జబ్బులు వస్తాయి, అందుకే మీ ఇల్లు పూర్తి అవ్వలేదు, అందుకే ఇది కాదు. దేవుడు అడుక్కునేవాడా? దేవుడు భయపడతాడా? దేవుడికి ధనాపేక్ష ఉంటుందా? కాబట్టి దయతో కాదు, మీరు ఆలోచించేయండి. కానుకలు అనగా చంద ఎలా ఇమ్మన్నాడు? సిద్ధ మనసుతో ఇమ్మన్నాడు. కలిమి కొలిది కుటుంబంతో నిర్ణయించుకొని మనం మనకి దేవుడు ఎంత ఆశీర్వదించాడు, మనము ఎంత ఇద్దామంటే నిర్ణయించుకొని దేవుడు సంఘంలో వేయాలి. అది కూడా ఆదివారం వేయాలి తప్ప ఎక్కడ పడితే అక్కడ వేసేయకూడదు. అలా వేసింది ఆశీర్వదింపబడదు. ఆరాధన దినము, పరిశుద్ధులందరూ ఆరాధింపబడిన దినం మాత్రమే వేయాలి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 9:5 కావున లోగడ ఇచ్చేదమని మీరు చెప్పిన ధర్మము పిసిరితనముగా కాక అన్నాడు. పిసిరితనముగా ఇవ్వక ధారాళముగా ఇవ్వని చెప్పి సహోదరులు మీ వద్దకు ముందుగా వచ్చి దాన్ని జమ చేయటగా వారిని హెచ్చరించుట అవసరమని తలంచెత్ని అన్నాడు. అంటే ఎలా ఏమన్నాడు? పిసిరితనముగా ఇవ్వకండి, వృద్ధులకెళ్తే ఇవ్వండి, మీకు కలిగితే ఇవ్వండి అని సంఘంలో అన్నాడు. ఇది ఎందుకు ఇవ్వాలి కూడా మనము ముందుకెళ్దాము. అలాగే 2 కొరింథీయులకు రాసిన పత్రిక 9:7 సనుగు కొలకయు బలవంతముగా కాక ప్రతివాడు తన హృదయంలో నిశ్చయించుకునే ప్రకారము ఇవ్వలను అన్నాడు. ఎంత ఇవ్వాలో దేవునికి ముందే నిశ్చయించుకొని సిద్ధపడి కలిగి శనివారం నిర్ణయించుకొని వచ్చేవాళ్ళు తప్ప అక్కడ హుటాహుటిన తీసి ఇవ్వాల్సి ఉంటుంది. అక్కడ ఎవరో క్రీస్తు విరోధి అనగా ఆ అబద్ధ బోధకుడు చెప్పింది ఆ ఎమోషనల్ అయిపోయి టెంపర్ అయిపోయి అయ్యి బాబు ఇవ్వకపోతే ఫీల్ అవుతారు అని చెప్పేది కాదు. కాబట్టి సనుగుని ఇవ్వకూడదని చెప్తారు. అలాగే మనకి మత్తయి సువార్త 6:1-4 మనం చూస్తే మనుషులు కనబడవాలని ఇవ్వకూడదు, దేవుని కనబడేటట్టు మనము ఇవ్వాలి. కాబట్టి దశంభాగం అనేది పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి ఇశ్రాయేలు సమాజానికి ఇవ్వబడిన తప్ప మనకు కాదు అనే సంగతి మీరు గమనించాలి. మనం ఇంకా కొంచెం ముందు నేర్చుకుందాం. చందా ఎప్పుడు ఇవ్వాలన్నాడు? ఆదివారం ఇమ్మన్నాడు. అయితే ఈ కానుక ఎందుకు సంఘములో దేవుడు ఎత్తమన్నాడు అన్న విషయం మనం ఆలోచించాలి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 9:1 2 కొరింథీయులకు రాసిన పత్రిక 9:1 పరిశుద్ధుల కొరకైన ఈ పరిచర్ని గూర్చి అంటాడు. పరిచర్య అంటే దేవుడి పని కోసం, దేవుని నీతి రాజ్యాన్ని ప్రకటించడం కోసం. అందుకు ఇమ్మన్నాడు. గమనించండి, పరిశుద్ధుల కొరకైన ఈ పరిచర్ని గూర్చి అన్నాడు. సంఘంలో సువార్తికులు తయారు చేయాలి, సంఘంలో భేదవాళ్ళు ఉంటారు, సంఘంలో విధవరాలు ఉంటారు, సంఘంలో వికలాంగులు ఉంటారు. ఈ కానుకలు దేవునివి. ఆ కానుకలు దైవజనుడు స్థానిక సంఘం ద్వారా ఎత్తబడిన కానుకలు అవి దేవుని మనం గమనించి సంఘం కొరకు వాటిని ఖర్చు చేయాలి. సంఘం లైట్లు పాడైపోతాయి, లేకపోతే మైకులు పాడైపోతాయి, వాటి కొరకు ఖర్చు చేయాలి. చర్చ్ బిల్డింగ్ పనుల కోసం దాన్ని ఉపయోగించాలి. అలాగే పరిశుద్ధులు, సంఘంలో పరిశుద్ధులు, ఒక పిల్లకి చదువుకోవడానికి ఇబ్బంది పడుతుంది, ఆమెని చదివించాలి. ఎవరికైనా హాస్పిటల్ ఉంటారు, మన పరామర్శ వారికి ఇవ్వడం, ఇలా ఎందుకు చేయాలి అంటే పరిచర్య కొరకు, అంటే దేవుని పిల్లల పని నిమిత్తము అది సమకూర్చాలి. మనం ఆలోచించేయండి, కుల సంఘాలు పెట్టుకున్నప్పుడు వాళ్ళు కూడాను కొంత కానుక ఎత్తుకుంటారు ప్రతి సంవత్సరం. ఆ కానుకలు ఏం చేస్తారంటే అవి మళ్ళీ వాళ్ళకి వడ్డీ ఇస్తారు. ఎవరికైనా కష్టాలు ఉంటే వ్యాపారం చేసుకుంటూ ఇస్తారు. లేదంటే ఆ డబ్బులు మళ్ళీ ఇంకేం చేస్తారంటే ఎవరికైనా ఆ కులానికి కావాల్సినటువంటి శామ్యాన్స్ కొనుక్కుంటారు. కొంత ఎవరైనా భేద అమ్మాయిలు పెళ్లి చేయడానికి సారి కోసం ఆ డబ్బులు ఉపయోగిస్తారు. ఎక్కువ పల్లెటూరులో అవి ఎక్కువ జరుగుతాయి. దేవుడు కూడా దేవుని సంఘముగా పరిశుద్ధులకి కానుక ఎందుకు ఎత్తమన్నాడంటే తన పరిచర్యలో పాలిభాగస్తున్నటువంటి పరిశుద్ధులకు ఖర్చు పెట్టడానికి దేవుడు ఇమ్మని చెప్పాడు. మీకు అర్థమైందా?
అందుకంటాడు 2 కొరింథీయులకు రాసిన పత్రిక 9:6 కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయును, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయునని ఈ విషయం ఏమి చెప్పబడను అంటాడు. అలాగే 2 తిమోతి పత్రిక 5 మనం చదివితే సంఘ అవసరాల కోసము చందయ్యమని చెప్తాడు. అలాగే 2 కొరింథీయులకు రాసిన పత్రిక 9:6-14 చదవండి. సంఘంలో ఉన్న ఎవరైతే అనారోగ్యం ఉంటారో వాళ్ళ కోసం ఇలాగా దానికోసము చందయ్యమన్నాడు తప్పమ్మా. అయ్యా పాస్టర్ గారికి అభివృద్ధి చేయడం కాదు. మొన్న ఒక సహోదరి చీపుర్లు అమ్ముతుంది. చీపుర్లు అమ్ముతున్నప్పుడు అమ్మాయి ఎంత కష్టపడుతున్నావు, మీ డబ్బల్లా పాస్టర్ గారికి ఇచ్చేస్తావు, ఇంట్లో దాచుకో, వయసు ముసలైపోయావు కదంటే, అయ్యి బాబాయ్ మా అయ్యగారికి ఎవరు పోషిస్తాను, నేనే పోషించాలి కదా అంటున్నాయమ్మ. భూమి మీద ఉన్న ప్రతి మానవుడికి దేవుడు చెప్పినటువంటి విధి కష్టపడి పని చేసుకోవాలి. అపోస్తులు అందరూ కోటీశ్వరులే, కానీ వారి ధనాన్ని వారి స్వలాభములకు వాడలేరు. వారు కష్టార్జితంతో పని చేసుకున్నారు. కష్టార్జితాన్ని పని చేసుకుంటూ ఆ వచ్చిన కానుకలు సువార్తల నిమిత్తం బీదలకు అందరికీ పంచిపెట్టేశారు. విస్తారమైన డబ్బు పోగేది ఇచ్చేశారు. కానీ నేడు దైవజనులు ఏం చేస్తారు? దేవుని సంఘాన్ని మోసం చేసి అమాయక ప్రజలు, ఈ అమాయక ప్రజల దగ్గర దేవునికి భయపెట్టి, ఇవ్వకపోతే దేవుడు నేను ఇచ్చేస్తాడు ఇచ్చేస్తాడు భయపెట్టి అమాయకుడు దోచుకుంటున్నాడు. వాడు అడుక్కున్నవాడు దరిద్రుడు, దుష్టుడు, వాడి మీద ఉగ్రత కొడకతో నిద్రపోదు. సహోదరులారా, చంద అంజులు ఇవ్వకూడదు, పరిశుద్ధులు ఇవ్వాలి. చంద ఆదివారం ఇవ్వాలి, సరుకుకుండా ఇవ్వాలి, పిసింతనంగా ఇవ్వకూడదు, వృద్ధిని కొలిది ఇవ్వాలి, 10% ఇవ్వకూడదు, కవర్లో పెట్టి ఇవ్వకూడదు. దయతో మీరు గమనించండి, గ్రహించండి. ఇంకా లేఖనాలు చూడండి, నేర్చుకోండి. 2 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 3:10 అంటాడు, పాస్టర్లు అయినా సరే సేవకులైనా సరే ఖచ్చితంగా పని చేసుకొని దేవుడు పని చేయాలి అని. నేను పని చేస్తాను. స్కూల్కి సమోసా అమ్ముతాను, కచోడీలు అమ్ముతాను. అలా వచ్చిన డబ్బులతో నా కుటుంబాన్ని పెంచుకుంటాను. మాకు ఎత్తబడిన స్థానిక సంఘ కానుకలు స్థానిక సంఘ సువార్తలకి చిన్న చిన్న అవసరాలు ఉంటాయి, వారి అవసరాలు అన్ని కూడా తీరుస్తాయి. గమనించండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ అభిప్రాయాన్ని మాకు తెలియజెప్పండి. మీ అందరికీ హృదయపూర్వకంగా